హరీష్ రావు గారు మంచి పొజిషన్. ఇలా కేసీఆర్ గారి మీద, కేటీఆర్ గారి మీద, వాళ్ళ కుటుంబం మీద ప్రజల మీద వ్యతిరేకించారు. హరీష్ రావు గారు మంచి పొజిషన్. ఇట్లా అని చెప్పి మళ్ళీ హరీష్ రావు గారు మాకు ఫోన్ చేసిండను, లేదంటే బీజేపీలో ఏరుతున్నా అనకూడదు. నేను ఓపెన్గా మాట్లాడతా, ఓపెన్గా విషయాలు చెప్తాను. ప్రజలు కూడా పేరుంది, ఉద్యమం చేసిన వ్యక్తి. మరి హరీష్ రావు మంచి పొజిషన్. హరీష్ రావు వచ్చినా కూడా మన రాజీనామా చేసి మన ఎన్నికల పోటీ చేయాల్సి. కానీ హరీష్ రావు పోటీ చేస్తాడు, మంచి మనకు ప్రజాభిమానం ఉంది కాబట్టి ఈజీలో పోగలుగుతాడు. కాబట్టి మంచి పొలిటీషియన్ దాన్ని ఏమనుకోలేదు, ఓపెన్గా చెప్తున్నాను. ఢిల్లీలో అట్లా చర్చలు ఏమన్నా జరిగినాయి సార్ గతంలో? చర్చలు మాకే వస్తున్నాయి చర్చలు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏముంది చెప్పాలి, బీఆర్ఎస్ పార్టీ చెప్పాలి. 8 పార్లమెంట్ స్థానాలు మేము గెలిచాం, వాళ్ళు 0. అప్పుడు కేసీఆర్ గిది అన్నాడు కదా, బీజేపీ ఏముంది అన్నాడు. ఇప్పుడు నేను అంటాను మీది ఏముంది అని నేను అంటున్నాను. ఇప్పుడు మాది గింత పార్టీ అన్నావు, ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు కూడా మాది గింత పార్టీ అన్నావు. ఇప్పుడు నీదెంత పార్టీ? నీకు గింత పార్టీ నీది. నేను అహంకారంతో మాట్లాడలేను. కేసీఆర్ గారు ఇంతకుముందు చాలా అవమానకరంగా మాట్లాడాడు. భారతీయ జనతా పార్టీ నాయకులను హేళన చేసే విధంగా మాట్లాడాడు. కేంద్ర స్థాయి నాయకులను కూడా అవమానపరిచే విధంగా కేసీఆర్ గారు మాట్లాడాడు. ఇప్పుడు డ్యామేజ్ కథ అడ్డం తిరిగినాక ఇప్పుడు ఆయనకే చూపిస్తుంది. కాబట్టి అధికారంలో ఉన్నా, అధికారంలో లేకున్నా కూడా ఏ పొలిటీషియన్ అనగా పొలైట్గా ఉండాలి, విమర్శలు చేయాలి. కానీ హేళన చేసే విధంగా, కించపరిచే విధంగా మాట్లాడితే ఇలా కేసీఆర్ కుటుంబం చూసి అందరు నేర్చుకోవాలి, ఇప్పుడు పొలిటీషియన్స్ నేర్చుకోవాలి. అందుకని అధికారుల పార్టీ నాయకులు కూడా చెప్తున్నాను, మీరు అహంకారంతో గతంలో బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా వివరించిందో అట్లా వివరిస్తే మీరు కూడా బీఆర్ఎస్ పార్టీ కొట్టే గతం మీకు కొడుతుంది. దాన్ని గుర్తుంచుకోవాలి. హరీష్ రావు గారు పొలైట్గా ఉన్నారా? పొలైట్ ఉంటాడు, ఆయన చిన్న ఇప్పుడు మాట్లాడారు. కానీ నాకేం దగ్గర